సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎవనడా ఒక క్రైస్తవుడవని గుర్తించు, ఒక విశ్వాసమని గుర్తించు, దేవుని ప్రజలవని గుర్తించి కలహమునకు దూరంగా ఉంటే నీకు ఘనత కలుగుతుంది, దేవుని నామానికి ఘనత కలుగుతుంది, దేవుని ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఉంటామన్న భావాన్ని సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇండ్ల దగ్గర ఉండి వాక్యం వింటున్నావా, పర్వాలేదు, నువ్వు కలహమునకు దూరంగా ఉండు, అది నీ ఘనత తీసుకొని వస్తుంది, కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. లోతు యొక్క కాపరులు, అబ్రహాము యొక్క కాపరులు ప్రతిరోజు పశువులు మేపడానికి వెళ్ళినప్పుడు అక్కడ కలహపడుతున్నారంట. మా పశువులకు మేత చాలడం లేదని లోతు కాపరులు అబ్రహాము కాపరులతోనూ, అబ్రహాము కాపరులు లోతు కాపరులతోనూ కలహపడుతున్నారంట, గొడవ పడుతున్నారంట. ఎవనుడా, దేవుడు మాట్లాడుతున్నమాట, దేని చూసి నువ్వు గొడవ పడుతున్నావు, దేని చూసి నువ్వు కలహపడుతున్నావు?